మాది విజయవాడ అండి. సో ఆంధ్ర ఎట్లుంది? నెక్స్ట్ ఏపీలో ఎవరు రావాలనుకుంటున్నారు సీఎం? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? అన్ని పథకాలు వస్తున్నాయిగా. పథకాలు అన్నీ టైం టు టైం వస్తున్నాయి. అందరికీ చిన్నపిల్లల కాడి నుండి అందరికీ ఇయర్లీ అందరికీ 15,000 చొప్పున ఇస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి 18,700 ఇస్తున్నారు. అన్నీ చూసుకుంటున్నారు. బాగానే ఉంది మాకు. మరి అభివృద్ధి పరంగా చాలా వెనకబడిపోయింది అంటున్నారు కదన్న. అదేం లేదండి, అందరికీ వచ్చినాయండి పథకాలు వచ్చిన వాళ్ళు అందరూ తీసుకున్న వాళ్ళే. కానీ చాలా మటుకి చంద్రబాబు అంటారు, కానీ చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు, చెప్పింది ఏం లేదు. ఒక పథకం ఇచ్చింది లేదు, ఒక చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు అంటున్నారు కదా. మీకు ప్రస్తుతం రాజధాని ఎక్కడ? ఏపీలో రాజధాని లేదండి ప్రస్తుతానికి. అక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు వైజాగ్కి. మాకై అభివృద్ధి ఇవన్నీ ఉచిత పథకాలే ఇచ్చారు అంటున్నారు. మాకు పథకాలన్నీ వచ్చినాయండి. అభివృద్ధి కూడా మాకు బాగానే జరిగింది. మా ఆటో వాళ్ళకి కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ మేము అన్ని పథకాలు మేము తీసుకుంటున్నాము. అన్ని పథకాలు మాకు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సొంత చెల్లెలే వస్తున్నారు కదా కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ వచ్చినా అక్కడ గెలవదండి, క్లీన్ స్వీప్. కాంగ్రెస్ అనేది అసలు పోయినసారి గెలిచింది లేదు, ఒక సీటు వచ్చింది లేదు. అసలు కాంగ్రెస్ అనేది రాదు ఏపీలో. చంద్రబాబు నాయుడు ఈ దెబ్బతో ఇంటికి వెళ్ళిపోవడమే, ఏముండదు. మరి సొంత చెల్లెలు అన్న మీద పోటీ చేస్తుంది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సరిగ్గా ప్రజలకి సేవ చేయట్లేదనా? ఎందుకని? అదేం లేదు, ఎవరో ఒకళ్ళు పోటీ చేయాలి కదా అని చెప్పేసి మామూలుగా పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో పార్టీ పెట్టారు, ఇక్కడ ఏమన్నా డిపాజిట్లు కూడా రాలేదు ఇక్కడ. మరి అక్కడికి వచ్చి అన్నయ్య మీద పోటీ చేసినంత మాత్రం సీట్లు వచ్చేస్తాయా? మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచే ఛాన్స్ ఏం లేదండి. ఎక్కడే రాలేదు, ఇక్కడే డిపాజిట్లు కూడా రాలేదు. ఇక్కడ జనసేనకి అక్కడే ఏం డిపాజిట్లు వస్తాయండి. సొంతంగా ఇక్కడే ఉండి ఇక్కడే చేసేవాళ్ళకి ఎక్కడికే రాకపోతే ఎక్కడో ఏపీకి వచ్చి అక్కడికి చేయాలన్నా సరే ఎప్పుడో బళ్ళు మీద వేసుకొని జనాలను వేసుకొని తిరిగినంత మాత్రాన అయిపోద్దా? మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని పక్కాగా జగన్మోహన్ రెడ్డే వస్తాడు, జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు. ఏపీ ప్రజలందరూ వెనక్కి తిరిగి చూసే పని లేదు. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తారు. ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు అయినా సరే జగన్మోహన్ రెడ్డే చేస్తాడు పరిపాలన. చంద్రబాబు నాయుడు ఈ దెబ్బతో ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పటికే హాస్పిటల్లో అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇంకో 5 ఏళ్ళకి ఇంకా పూర్తిగా వెళ్ళిపోవడమే ఇంకా.